ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, దుందుర్గాయ నమ, గాయత్రీ పరంబకాయ నమ, క్లీం క్లీం మహాకాళికాయ నమ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం క్లీం మహాకాళికాయ నమ. ఐం హ్రీం శ్రీం నమో భగవతి మాతంగేశ్వర్యై నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం మహాకాళికాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, విశేషంగా ఈరోజు చెప్పబోయే విషయం ఏంటిదంటే కంటెంట్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనివారం అమావాస్య రావడం చాలా విశేషమైంది. ఈ యొక్క వైశాఖ మాసంలో అమావాస్య అంతా కూడా ఈ యొక్క శని అమావాస్య అంటారు, శనీశ్వర జయంతి అంటారు. చాలా విశేషమైన రోజు ఈ రోజున రావడం. మే నెల ప్రధానంగా చూసుకుంటే మనకి 16వ తారీఖు రావడం అనేది అమావాస్య చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశేషం అంతా కూడా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావంలో ఉండేవారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, మరియు అర్ధాష్టమ శని అష్టమ శని దోషంలో ఉండేవాళ్ళు, జాతకరీత్యా శని ప్రభావం వల్ల పీడితులుగా ఉండేవాళ్ళు, ప్రతినిత్యం కూడా ఆర్థిక కష్టాలతో బాధపడేవారు. ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి ఎటువంటి జాతకరీత్యా దోషానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా, ఈ యొక్క ఆయుర్ధాతగా చెప్పడం జరుగుతుంది. ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా ఆయుష్నిచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదాతగా చేసుకున్న పుణ్య ఫలితం ఇవ్వడంగా, కర్మ ఫలితం అంతా కూడా దోష ఫలితం అంతా కూడా దోష ఫలితాన్ని అనుభవించే విధంగా ఇవ్వడం కానీ, ఈ యొక్క పాప ఫలితాన్ని కూడా అనుభవించే విధంగా చేయడం కానీ, ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచడానికైనా ఆయుష్ను పెంచడానికైనా ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదైతే శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఈ యొక్క రోజున విశేషంగా శనివారం అమావాస్య రావడం కోటి జన్మల పుణ్యప్రాప్తి. ప్రధానంగా చూసుకుంటే చాలా ఈ యొక్క 100 సంవత్సరాల క్రితం నుంచి మనకు చూసుకుంటే ఈ యొక్క శనివారం అమావాస్య రావడం చాలా విశేషంగా. శనివారం శని అమావాస్య ప్రధానంగా చూసుకుంటే వైశాఖ మాసం అమావాస్య అవ్వడం, అది శనీశ్వర జయంతి అవ్వడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. కర్మభారత అయితే శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా రాజయోగ ప్రదాతగా ఉంటారు. ప్రధానంగా అదృష్ట యోగం కలిసి రావాలన్నా జాతకరీత్యా శని భగవానుడు యోగకరంగా ఉండాలి, కర్మయోగాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉండాలి. తద్వారా శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా మారడానికి ఈ యొక్క రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు అంతా కూడా గోచారరీత్యా గ్రహయోగాన్నంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వడానికి ఎటువంటి గ్రహాలకంతా కూడా కలయికతో ఉన్నారు, దృష్టి అంతా కూడా పడుతుంది. ఈ యొక్క ఏ రాశులకంతా కూడా అదృష్ట యోగం ఇవ్వబోతున్నారు అనేది ఏ గ్రహాల ప్రభావం వల్ల శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అదృష్ట యోగాన్ని ఇస్తారు. ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ అదృష్ట యోగానికి ఇవ్వడానికి ఎటువంటి కారకత్వాలు అవుతూ ఉంటాయి. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం ఉంటాయి కానీ ఈ అదృష్ట యోగాలు రావు. ప్రధానంగా పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మ సిద్ధాంతం అంటారు దీని ప్రకారంగా అంతా కూడా శనీశ్వరుడు యోగకరంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక శనీశ్వర దోష నివారణం అవుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని దోష నివారణ అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అష్టమ శని దోషం కానీ అర్ధాష్టమ శని దోషం కానీ గోచారీత్యా జన్మజాతకం ప్రకారంగా అయినా కానీ లగ్నచక్ర ప్రకారంగా జాతకరీత్యా ఉన్న శని ప్రభావం అంతా కూడా తగ్గి శుభయోగాలు ఇచ్చే విధంగా శనీశ్వరుడు అంతా కూడా శుభయోగ కారకుడిగా మారడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, శీఘ్ర ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేది విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకు జ్యోతిష ప్రామాణికంగా వేద జ్యోతిష ప్రామాణికంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు అంతా కూడా అదృష్ట యోగాలు, రాజయోగాలు, కర్మయోగాలంతా కూడా స్థితించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధన చేయడం వల్ల సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాత్రం చేత శనీశ్వర దోష నివారణ అవుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, ప్రధానంగా శనీశ్వర జయంతి రోజున విశేషంగా శనీశ్వరుడు ఈ రకంగా జననం జరిగింది. శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతక ఈ రకంగా ఆయనకి శక్తి పొందారు. నవగ్రహ మండలంలో శనీశ్వరుడు ప్రాముఖ్యత ఏంటి ప్రధానంగా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. హరి మర్కట మర్కటాయ శ్రీరామదూతాయ నమ. నమో భగవతే రుద్రావతారాయ హనుమతే శ్రీరామదూతాయ నమ. వృషభ రాశి జాతకులకి మే నెల మాసం
శనీశ్వర జయంతి అంతా కూడా వైశాఖ మాసం అమావాస్య రోజున రావడం జరుగుతుంది. ఆ అమావాస్య రోజున విశేష ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, వృషభరాశి వృష లగ్న జాతకులకి కర్మదోష నివారణ అవడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి, ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా అనుగ్రహం కలగడానికి ఎటువంటి ప్రభావం అయిపోతున్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా శనివారం అమావాస్య రావడం చాలా విశేషంగా, శని జయంతి రావడం విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఛాయా మార్తాండ సంబుధుడిగా శని భగవానుడు అంతా కూడా కర్మఫల దాతగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా రాజయోగ కారకుడు, ప్రధానంగా అదృష్ట యోగ కారకుడు, విపరీత రాజయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకంతా కూడా అఖండ పుణ్య ఫలితం ఇచ్చే విధంగా ధనయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, ఈ రోజున విశేషంగా శనివారం రోజున అమావాస్య రావడం చేత విశేషంగా పితృతర్పణాలు అంతా కూడా ఆచరించడం, స్వయంపాక దానం చేయడం, తిల దానం అంతా కూడా శనివారం శనిహోరలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపలంతా కూడా శనిహోరలంతా కూడా ఎవరైతే తిలదానం చేస్తూ ఉంటారో రాజయోగ ప్రాప్తి, బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దక్షిణ సహితంగా, వస్త్ర సహితంగా, ఫలిసహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల రాజయోగ కారణం జరుగుతుంది. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మన్యసూక్త పారాయణం చేయడం, ప్రధానంగా సుందరకాండ పారాయణం చేయించడం అదృష్ట యోగానికి కారణమవుతుంది. ఎవరైతే కనుక ఈ నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉంటారో వృషభ రాశి వృషభ లగ్న జాతకులు విశేషంగా పుణ్య ఫలితం కలుగుతుంది, అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది, మిశ్రమైన ఫలితాలు పొందుతుంటారు, శ్రమతో కూడిన ఈ యొక్క సంపాదన పెరుగుతుంటుంది. శ్రమతో కూడిన సంపాదన వల్ల ఖర్చు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. మీకంతా కూడా కొంత అదృష్ట యోగంగా ఉంటూనే మీకు శ్రమ అధికంగా ఉంటుంది. కర్మదోష నివారణార్థం మీరంతా కూడా ప్రత్యేకంగా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం, పసుపుతో అభిషేకం చేయించడం వల్ల రాజయోగ కారణం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క జాతకరీత్యా మీకు అదృశ్య యోగం కలిసి రావాలంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం వల్ల రాజయోగ కారణం జరుగుతుంది. విశేషంగా ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారో ఆ రోజున విశేషంగా పితృదేవతలు ప్రీతికరంగా మామిడి పళ్ళని బ్రాహ్మణ దానం చేయడం, స్వయంపాక దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం వల్ల, తిలతర్పణాలు ఆచరించడం వల్ల రాజయోగ కారణం జరుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, కర్మదోష నివారణ అవుతుంది. గోమాతకంతా కూడా ప్రీతికరంగా తోటకూర మరియు తెలగపిండి గ్రాసం అంతా కూడా సమర్పించడం, దోసకాయనంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవని ఆచరించాలి. విశేషంగా ఎవరైతే కనుక రావి చెట్టు దగ్గర అఖండ దీపారాధన చేయడం, నువ్వు నూనె మరియు ఇప్ప నూనెతోటి, నువ్వు నూనె మరియు ఇప్ప నూనెతోటి కలిపి దీపారాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ఇక్కడ ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, బెల్లము నువ్వులు కలిపిన చెమిళ్ళనంతా కూడా రావి చెట్టు దగ్గర నివేదన చేసి చీమలకి ఆహారం పెట్టే విధంగా అక్కడ పెట్టడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. రావి చెట్టు వేప చెట్టుకంతా కూడా మహావృక్షరాజంగా భావించి దాన్నంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్మయోగ ఫలదాత అదృష్టాన్నిచ్చే గ్రహం కావున మీకంతా కూడా మీకు అదృష్ట యోగాన్ని ఇచ్చే విధంగా మారడానికి శని భగవానుడంతా కూడా శుభయోగాలు ఇచ్చే విధంగా శక్తి ఇవ్వడానికి శనిగ్రహ ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీరంతా కూడా శని భగవానుడికి, శుక్రుడికి, బృహస్పతికి, అంగారగుడికి, రాహుకి, శని భగవానికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు జాతకరీత్యా గోచారీత్యా ఈ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాతికరితలు ఆచరించుకోవడం మరియు బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, అదృశ్య యోగం సిద్ధిస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.